अस्सलामुअलैकुम నమస్తే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మదీనా ముబీనా అఫీషియల్. సో ఈరోజు మేము హైదరాబాద్ నుండి వైజాగ్‌కి రిటర్న్ వెళ్ళడానికి మార్నింగ్ స్టార్ బస్ అయితే బుక్ చేసాము. మొత్తం ట్రావెల్ చేశాక అర్థమైంది ఎందుకు బుక్ చేసాంరా బాబు అని అనిపించింది. ఇక్కడ మేము ఏమేమి ఇబ్బందులు పడ్డామో అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మాతో పాటు చాలామంది ప్యాసింజర్స్ అయితే ట్రావెల్ చేశారు. వాళ్ళకి కూడా ఏమి ఇబ్బందులు ఎదురయ్యాయో నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో స్కిప్ చేయకుండా చూసేయండి. యాక్చువల్లీ మేము ఫస్ట్ ఎక్కడ ఇబ్బంది పడ్డామంటే, ఆ ట్రావెల్స్ వాళ్ళు మా కాల్స్‌కి సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. మేము పికప్ పాయింట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కోసం చాలా కాల్స్ అయితే చేశామండి. దేనికి సరైన రిప్లై లేదు. ఫస్ట్ ఆపోజిట్ ఉమెన్స్ కాలేజ్ కోటి అని చెప్పి ఆ టికెట్‌లో మెన్షన్ చేశారు. అందుకని చెప్పి అక్కడికి వెళ్ళాం. లాస్ట్‌కి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కాదు ఆపోజిట్ ఆంధ్ర బ్యాంక్ అని చెప్పారు. మళ్ళీ అక్కడికి వెళ్ళామండి ఆటో మీద. సో, అక్కడైతే నాకు ఆంధ్ర బ్యాంక్ అయితే కనిపించలేదు. బట్ సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ కింద అని చెప్పుంటే మేము బేగా వెళ్ళేవాళ్ళమేమో. బట్ అక్కడ ఎవ్వరు అలా మెన్షన్ చేయలేదు. అండ్ అలానే ఇక్కడ మెయింటెనెన్స్ కూడా అస్సలు బాలేదండి. మీరే చూస్తున్నారు కదా! కర్టెన్స్ అవి ఎలా ఉన్నాయో అస్సలు క్లీన్‌గానే లేవు. అండ్ ఏసీ బస్ కదా అని బుక్ చేస్తే అక్కడ ఏసీ కూడా చాలా వర్స్ట్‌గా ఉందండి. ఏసీ మెయింటెనెన్స్ కూడా బాలేదు. నేను హైదరాబాద్ ట్రిప్‌కి స్టార్ట్ అయినప్పటి నుంచి రిటర్న్ ఇంటికి వచ్చేంత వరకు మేము ఇలానే ఏదో ఒకలా ఇబ్బంది పడుతూనే ఉన్నామండి. మరి మేము వెళ్ళిన రోజు బాలేదో మరి ఏమైందో తెలీదు. చాలా వర్స్ట్‌గా ఉంది ఎక్స్‌పీరియన్స్ మాత్రం. అండ్ నైట్ పడుకునేటప్పుడు బానే ఉంది. బట్ మార్నింగ్ 3 అయ్యేసరికి ఫుల్‌గా చెమటలు పడుతున్నాయి. ఏమైందో అర్థం కాలేదు. చూసేసరికి ఏసీ ఆఫ్‌లో ఉంది. ఏసీ ఆఫ్‌లో ఉన్నందుకు చాలామంది ప్యాసింజర్స్ గొడవ చేశారు. ఏమైంది అని అడిగితే ఏసీ రిపేర్ వచ్చింది. ఏసీ నుంచి వాటర్ వస్తుంది అని చెప్పారు. ఇంకా అప్పటినుంచి మాకు అస్సలు బాబోయ్! నార్మల్‌గా చెమట పట్టట్లేదు. అందరూ కర్టన్స్ ఏ చేతిలో ఉంటే దాన్ని ఇసురుకుంటూనే ఉన్నాము. అంత వరస్ట్‌గా ఉంది సిట్యుయేషన్ అక్కడ. అండ్ అలాగే ఏసీ ఆపుతున్నారు, వేస్తున్నారు, ఆపుతున్నారు, వేస్తున్నారు. అసలేమైందో వాళ్ళకే తెలియాలి. మాకైతే అర్థం కాలేదు. అండ్ ఇంకొక విషయం అండి. మేము ఈ బస్ అయితే 11:30కి బుక్ చేసుకున్నాము. బట్ అదొచ్చింది 12:20కి వచ్చింది. 1 అవర్ డిలే అయింది దగ్గరగా. బట్ ఎందుకయిందో కూడా తెలీదు. వాళ్ళనడిగితే సరైన రిప్లై కూడా లేదు. ఒకవేళ మీకు మనీ 400 ఆర్ 500 ఎక్కువైనా పర్వాలేదు. మెయింటెనెన్స్ బాగుండాలి అని అనుకుంటే వేరే బస్‌కి ట్రై చేయొచ్చు. లేదు ఎలా ఉన్నా పర్లేదు. నిద్ర లేకపోయినా పర్వాలేదు. మెయింటెనెన్స్ లేకపోయినా పర్వాలేదు అంటే మాత్రం ఈ బస్‌కి వెళ్ళొచ్చు. మార్నింగ్ స్టార్ బస్‌కి. మాకు పర్ పర్సన్ చార్జెస్ వచ్చేసి 900 అయింది. సో, ఇద్దరికి కలిపి 1800 అయింది. ఇంకా ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.